నితీష్ రాణే ఎవరైతే కేంద్ర మంత్రి కేరళ గురించి మాట్లాడినటువంటి మినీ పాకిస్తాన్ అని ప్రకటించినటువంటి దాన్ని ఏదైతే వైనాడు లోక్సభ సీట్ని గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా ప్రియాంక గాంధీ విజయం సాధించడానికి ప్రస్తావిస్తే ఆయన కేరళ మినీ పాకిస్తాన్ మారిందని ఉగ్రవాదులంతా గాంధీలకు ఓటేస్తున్నారు 2 రోజుల క్రితం వ్యాఖ్యానించారు. దీని మీద వివాదం చెలరేగిన నేపథ్యంలో వివరణిస్తూరానే ఆ రాష్ట్రంలో హిందువుల మత మార్పిడి లవ్ జిహాద్ వంటి విషయం మీదనే మినీ పాకిస్తాన్ అంటూ పేర్కొన్నానని వివరించారు. నితీష్ రాణే వ్యాఖ్యల మీద కేరళ సీఎం విజయన్ సీరియస్ అయ్యారు. సంఘ పరివార అసలు స్వరూపం బయటపడిందంటూ మండిపడ్డారు. రాణే వ్యాఖ్యలు రచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఆయన మంత్రి పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదన్నారు. ఇంతకీ అక్కడ నిజమా కాదా విషయం? వైనాడులో ఎవరు ఓట్లేస్తున్నారు? ముస్లిం సామాజిక వర్గం అక్కడ డామినేషన్ రోల్ పోషిస్తుందా లేదా? ఇది నెంబర్ 1. రెండవది, ఏకంగా అక్కడ ఖలీఫా రాజ్యం అని చెప్పేసి పెరేడ్ కూడా చేసిన మాట వాస్తవమా కాదా? అక్కడ జరుగుతున్నది ఓపెన్ అయినప్పుడు మొన్ననే ఎలక్షన్స్ అప్పుడు అదే విషయాన్ని కమ్యూనిస్టులకు సంబంధించిన నాయకులే కదా చెప్పింది ఇట్లా తయారైపోతుంది అనేది. ముందు కళ్ళెదురుగుండా కనబడుతున్న దాచేస్తా రాజకీయాల కోసం మాట్లాడుకుంటే రేపు పొద్దున్న నాశనం అయ్యాక ఎవడు చూసుకుంటాడు?